హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కాన్వకేషన్ సర్టిఫికేట్ కానీ, మైగ్రేషన్ సర్టిఫికేట్ కానీ అండ్ ట్రాన్స్క్రిప్ట్స్ కానీ ఎనీ అదర్ సర్టిఫికేట్స్ మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసినప్పుడు వాటి యొక్క ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తెలుసుకుందాం. ఇది వచ్చేసి మన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ నేను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ద్వారా మీరు అప్లై చేసిన సర్టిఫికేట్స్ ప్రజెంట్ ఏ ప్లేస్ వరకు రావడం జరిగింది అండ్ మీరు ఎన్ని రోజుల్లో ఇంకా రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీరు ఒక ఐడెంటిటీ అయితే తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే మన యొక్క మొబైల్ స్క్రీన్ కానీ సిస్టమ్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఒక ఆప్షన్ అయితే చూడొచ్చు, అప్లై ఫర్ సర్టిఫికేట్స్ అని. సో ఈ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. వెయిట్ ఫర్ దట్. అండ్ ఇన్ కేస్ మీరు సిస్టమ్లో ఓపెన్ చేసినట్టయితే డైరెక్ట్గా మీకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే ఈ విధంగా ప్లీజ్ యూజ్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ అనే మోడ్ అయితే చూపిస్తుంది. జస్ట్ ఇక్కడ మీరు మొబైల్లో వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ ద్వారా ఓపెన్ చేసినట్టయితే మనకు రైట్ సైడ్లో త్రిబుల్ డాట్స్ అయితే ఉంటుంది. త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనే ఒక చిన్న బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్లో మనం టిక్ మార్క్ చేసుకున్నట్టయితే సో మొబైల్లో కూడా ఈ యొక్క అప్లికేషన్ అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. వన్స్ ఈ విధంగా మనం మొబైల్లో డెస్క్టాప్ సైట్ టిక్ మార్క్ చేసుకోగానే నెక్స్ట్ అయితే స్క్రీన్ ఈ విధంగా అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మన యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ మీరు అప్లై చేస్తున్నప్పుడు ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకొని ఉంటారు. సో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసి సో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ద్వారా అయితే మీ పాస్వర్డ్ రికవరీ చేసుకోవచ్చు. నేను గతంలో ఆల్రెడీ పాస్వర్డ్ ఏ విధంగా రికవర్ చేయాలనే డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. వన్స్ మీ పాస్వర్డ్ అనేది మర్చిపోయినట్లయితే రికవర్ చేసుకొని మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఇక్కడ లాగిన్ పై అయితే క్లిక్ చేయండి. సో ప్రజెంట్ అయితే నా యొక్క డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. సో ఈ విధంగా మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయండి. వన్స్ మన యొక్క డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనం లాస్ట్ టైం అప్లై చేసినప్పుడు ఏదైతే అప్లికేషన్ ఉంటుందో ఆ అప్లికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ప్రింట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ జస్ట్ ఇక్కడ గో టు డాష్ బోర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసి క్యాండిడేట్ యొక్క డాష్ బోర్డ్ అనేది చెప్పొచ్చు. నేను లాస్ట్ టైం అయితే కాన్వకేషన్ సర్టిఫికేట్కి అప్లై చేయడం జరిగింది. అండ్ ఆగస్ట్ 15th రోజు అయితే నేను కాన్వకేషన్ సర్టిఫికేట్ కోసం అప్లై చేయడం జరిగింది. నాకైతే రీసెంట్గా అప్లికేషన్ అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్కి సంబంధించిన స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం అయితే సో ఇక్కడ సబ్మిట్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ సబ్మిట్ రిక్వెస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ మనం ఏ డేట్లో అయితే రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగిందో దానికి సంబంధించిన డేట్ అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 15th August 2022 అయితే నేను అప్లై చేయడం జరిగింది. అండ్ దీన్ని అయితే నేను డిగ్రీ కాన్వకేషన్ కోసం అప్లై చేయడం జరిగింది. అండ్ నార్మల్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ నార్మల్ మోడ్కు కాస్ట్ వచ్చేసి నాకు 1800 చిల్లర అయితే పడడం జరిగింది. అండ్ ప్రజెంట్ నా యొక్క స్టేటస్ అయితే వెరిఫై చేసుకుంటున్నాను. అండ్ జస్ట్ ఇక్కడ మనకు పోస్టల్ కోడ్కి సంబంధించి ట్రాకింగ్ ఐడి అయితే ఇస్తారు. ఈ ఐడి అయితే కాపీ చేసుకోవాలి, లేదా డైరెక్ట్ దీనిపైన మనం క్లిక్ చేసినా కూడా నెక్స్ట్ ట్యాబ్కి అయితే వెళ్తాం. వన్స్ పోస్టల్ ట్రాకింగ్ సంబంధించిన లింక్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, ఇది వచ్చేసి పోస్టల్ ట్రాకింగ్ సంబంధించి. అండ్ ప్రజెంట్ మనం అక్కడ టెక్స్ట్ అయితే కాపీ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కన్సైన్మెంట్కి సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం కన్సైన్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే కోడ్ అనేది కాపీ చేసుకోవడం జరిగిందో ఆ కాపీ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నేనైతే కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ డైరెక్ట్గా కాపీ చేసినప్పుడు మనకు స్టార్ సింబల్స్ అయితే వస్తున్నాయి. ఈ రెండు స్టార్ సింబల్స్ అయితే మనం రిమూవ్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక కోడ్ అయితే ఇవ్వడం జరిగింది 7-0 అని. సో టోటల్ ఆన్సర్ ఎంత వస్తుందో ఆన్సర్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. 7-0 వచ్చేసి మనకు 7 అయితే వస్తుంది. అండ్ ఈ విధంగా కాపీ చేసుకొని ట్రాక్ నవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ట్రాక్ నవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఏ రోజులో అది షిఫ్టింగ్ చేయడం జరిగింది, ఏ రోజు వరకు రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందనే ఇన్ఫర్మేషన్. సో నేను అప్లై చేసింది మాత్రం వచ్చేసి ఏంటంటే ఆగస్ట్ 15th అప్లై చేయడం జరిగింది. అండ్ మన యొక్క యూనివర్సిటీ వాళ్ళైతే నాకు సర్టిఫికేట్ అనేది సో 8th September రోజు అయితే వాళ్ళు పోస్టల్ ద్వారా పంపించడం జరిగింది. అండ్ నాకు వితిన్ 2 డేస్లో అయితే సర్టిఫికేట్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. 8th డేట్లో వాళ్ళు పంపించారు. అండ్ 9th డేట్లో వచ్చేసి ట్రావెలింగ్లో ఉంది. 10th September 2022లో అయితే నా యొక్క విలేజ్కి అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మీ యొక్క సర్టిఫికేట్కి సంబంధించి ఏదైతే అప్లై చేశారో మీరు కాన్వకేషన్ కావచ్చు, మైగ్రేషన్ కావచ్చు, ఎనీ అదర్ సర్టిఫికేట్ ఏదైనా పోస్టల్ ద్వారా అప్లై చేసినప్పుడు దాని యొక్క స్టేటస్ అయితే చూడొచ్చు. సో ఇది వచ్చేసి లాస్ట్ డెలివరీ పాయింట్లో ఐటమ్ డెలివరీ కన్ఫర్మ్డ్ అని అయితే ఉంది. సో ఎక్కడి వరకు డెలివరీ కన్ఫర్మ్డ్ వరకు మీ డేట్స్ అయితే చూసుకోవచ్చు. సో ఇంకవేళ మీకు దగ్గరలో ఉన్నట్టయితే మీరు సెంటర్స్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఐటమ్ బుకింగ్ అనేది ఎల్బీ హైదరాబాద్లో జరిగింది. అండ్ తర్వాత వచ్చేసి హైదరాబాద్కి సంబంధించి నెక్స్ట్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని డిఫరెంట్ పార్ట్స్గా అయితే డివైడ్ చేయడం జరిగింది. సో మీ యొక్క పోస్టల్ సర్కిల్ పైన మీకు క్లారిటీ ఉన్నట్టయితే మీ యొక్క స్టేటస్ అనేది మీరు క్లియర్గా అయితే వెరిఫై చేసుకోవచ్చు. సో ఇది మనం అప్లై చేసిన కాన్వకేషన్ సర్టిఫికేట్ కావచ్చు, మైగ్రేషన్ సర్టిఫికేట్ కావచ్చు, ఎనీ అదర్ సర్టిఫికేట్స్ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇది నా యొక్క లైవ్ ఎక్స్పీరియన్స్. నేను అప్లై చేసిన 15 డేస్లో అయితే నాకు సర్టిఫికేట్ అనేది రావడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.
అండ్ అదేవిధంగా ఇన్ కేస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. జస్ట్ కాంటాక్ట్ అయినట్లయితే సో మీకు ఫర్దర్ అప్డేట్స్ కూడా నేను ఇవ్వడానికైతే ఛాన్స్ ఉంటుంది.